హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో మనం ఇంట్లో తాబేలు బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం కదా. అసలు అలా తాబేలు బొమ్మలు ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఎక్కడెక్కడ మనం వాటిని ఉంచొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు దేవరకొండ ఉమా గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో అందరికీ ఇంట్లో ఏంటంటే డెకరేటెడ్ ఐటమ్స్ పెట్టుకోవడం ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది. అందులోనూ వైట్ కలర్లో ఉండే తాబేలు బొమ్మని అందరూ ఇష్టపడుతుంటారు. సో అసలు మనం తాబేలు బొమ్మని ఉంచొచ్చా, ఉంచితే ఏ ఏ ప్లేస్లో ఉంచుకోవచ్చు ఇంట్లో? ఇక్కడ తాబేలు అనేటువంటి ఒక పదార్థము, మీరు కాసేపు దాని తాబేలు అంటే విషయం మర్చిపోండి. ఒక పరికరము, ఒక పదార్థము, ఒక జీవరాశి అనుకోండి. దాన్నే పెట్టుకోవాలని ఎందుకు ప్రస్తావన వచ్చింది, ఎందుకు చెప్పారు, ఎందుకు పెట్టుకుంటున్నారు అనే విషయం మూలంకి వెళ్ళి మనం చూస్తే ప్రతి పదార్థం వెనకాల ఏదో ఒక అంతర్యం ఉంటుంది. మీరు ఫర్ సపోజ్ శివాలయానికి వెళ్తూ ఉన్నారు అనుకోండి. శివాలయానికి వెళ్ళడం వల్ల మనకి ఐశ్వర్యం అనేది లభిస్తుంది, శివుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం కాబట్టి. అదే ప్రతి నిత్యము భగవద్గీత చదువుతూ ప్రతినిత్యము కృష్ణుని ఎక్కువగా ఆరాధన చేస్తున్నారు అనుకోండి, మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఏది నిత్యము, ఏది సత్యము, మనం ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేయకూడదని. ప్రతినిత్యము ఒక దుర్గాదేవిని, వారాహీదేవిని తపస్సు చేసి ఆరాధన చేస్తున్నారు అనుకోండి, మనకు ఆ ఉన్నటువంటి ఉగ్రస్వరూపము, ఆ ఉగ్ర కళ అన్నీ మనకి ముఖంలో కనబడుతుంటాయి. ప్రతినిత్యము మహాలక్ష్మీదేవిని ఆరాధన చేస్తున్నారు అనుకోండి, ఆ లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. అలాగా ప్రతి జీవరాశి, ప్రతి మనిషి, ప్రతి వాటి వెనకాల ఒక అంతర్యము, ఒక ఎనర్జీ అనేది డెవలప్ అయి ఉంటుంది. సో ఇక్కడ తాబేలు అనేటువంటి ఒక జీవరాశిని మనం తీసుకుంటే అది ఎందుచేత పెట్టుకోవాలి ఇంట్లో అని శాస్త్రం చెప్పింది అని అంటే, ముఖ్యంగా తాబేలు ప్రస్తావన వచ్చింది కూర్మావతారంలో. కూర్మావతారం ఎందుకు వచ్చింది అని అంటే, అమృతం కావాలి అనేటువంటి విషయం మీద క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆ యొక్క క్షీరసాగరంలో మదించడానికి ఒక పరికరం, ఒక కవ్వం లాంటిది కావాలనుకున్నప్పుడు అసలు అత్యంత శక్తివంతమైనది, అత్యంత పెద్దదైనటువంటి మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. గరుత్మంతుడి యొక్క సహాయంతో తీసుకురావడం జరిగిన తర్వాత ఆ యొక్క పర్వతాన్ని చిలకడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి ఏదో ఒక ఉండాలి కదా పరికరం అని ఆలోచిస్తే వాసుకి సర్పాన్ని ఆ యొక్క క్షీరసాగర మదనంలో ఆ మందర పర్వతాన్ని చిలకడానికి వాసుకియే సరైనటువంటిదిగా అనుకుని వాసుకుని తీసుకురావడం జరిగింది గరుత్మంతుడి సహాయంతో. అయితే చిలికేటువంటి ప్రక్రియలో కింద ఒక బేస్ అనేది కావాలి ఖచ్చితంగా. అదే బేస్ అనేది లేకపోతే ఆ క్షీరసాగరంలో చిలికేటువంటి ఆ మందర పర్వతం కిందకి వెళ్ళిపోతుంటుంది. సో ఎన్నో సంవత్సరాలు చిలికిన తర్వాత ఆయాసపడి అలసిపోయి వాళ్ళు రాక్షసులు, అదేవిధంగా దేవతలు మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థించగా ఇది అయ్యేటువంటి పని కాదు, అయ్యేటువంటిది కనబడట్లా, మా శక్తి అంతా క్షీణించిపోయింది, మేము ఇంకేమీ చేయలేకపోతున్నాం, ఇది నిలబడట్లేదు, కదలట్లేదు, ఏమీ చేయట్లేదు. ఒక బేస్ లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా ఆలోచన కూడా లేదు బేస్ అనేది ఉండాలి అనేది. సో ఆ యొక్క అంతటి అజ్ఞానంలో నిండిపోయి మేము ఏం చేసినా పని అవ్వట్లేదు, ఎంత శక్తి ధారపోసినా అవ్వట్లేదు అనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ యొక్క మందర పర్వతం కింద పునాదిగా ఆయన యొక్క సపోర్టుగా ఉండి మందర పర్వతాన్ని చిలకడానికి ఆయన సహకారం అందించి ఆ యొక్క అమృతం లభించడానికి కారణభూతుడయ్యాడు. కాబట్టి కూర్మావతారము అంటే ఎవరైతే ఎన్నో కష్టాలు పడి ఏం చేయాలో తెలియక వాళ్ళ శక్తి అంతా ఆ పూజలకి వాటికి ధారపోసి డబ్బులు నిలబడక చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఎంతో డబ్బు సంపాదించినా డబ్బులు నిలబడట్లేదు, తరువాత ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం అనుకున్న వాళ్ళకి కూర్మము, అది సాధారణంగా కూర్మము ప్రత్యక్షంగా ఆ తాబేలుని ఇంటికి తీసుకొచ్చి వాటిని పెంచినా, లేదు కూర్మ విగ్రహము శ్రీకూర్మాన్ని ఇంట్లో దాన్ని నిత్యము ఆరాధన చేసినా, లేదా శ్రీకూర్మ యంత్రాన్ని ఆ యొక్క బీజాక్షరి మంత్రాలు ఆవాహన చేసినటువంటి యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ఆవాహన చేసినా ఆ ఇంట్లో అష్టైశ్వర్యములు ఉంటాయి. ఎలా అష్టైశ్వర్యములు ఉంటాయి అంటే, ఆ వ్యక్తి ఏదైతే అష్టైశ్వర్యములు లభించాలంటే ఆదాయం ఉండాలి. ఆదాయం లేని ఐశ్వర్యం ఎక్కడ ఉండదు. సో ఆదాయం ఉండాలి అంటే చేసే పని సక్రమంగా సక్సెస్ఫుల్గా అవ్వాలి, విజయం అవ్వాలి.
విజయం సిద్ధించాలి అంటే ఆ వ్యక్తి చేసేటువంటి ప్రయత్నాన్ని ఫలించాలి. ఆ ప్రయత్నం ఫలించడానికి తోడ్పాటు చేసేదే సహకారం చేసేది ఒక కూర్మం. ఓకే. సో నిత్యం శ్రీకూర్మాన్ని ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏదైతే గమ్యము, మీరు ఏదో ఒక ఇది ఉన్నారనుకోండి, దీంట్లో నేను ఒక స్థాయికి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, మీరు నిత్యం శ్రీకూర్మాన్ని ఆరాధన చేస్తున్నారు, మీకు మంత్రాలు వద్దు, ఏమొద్దు, తంత్రాలు వద్దు, ఏమొద్దు, ఒక శ్రీకూర్మాన్ని తెచ్చుకున్నారు అంటే ఒక తాబేలుని తెచ్చుకున్నారు, దానికి ప్రతిరోజు ఆహారం పెడుతున్నారు, దాన్ని ప్రేమగా పెంచుకుంటున్నారు, సరిపోతుంది. అదే మీకు యంత్రంగా మంత్రంగా మారి మీ జీవితాన్ని నిలబెడుతుంది. మత్స్య యంత్రం ఉంటుంది, సో దాని మత్స్య యంత్రానికి ప్రతిరోజు వాటికి అవతారానికి పూజలు యంత్రాలు మంత్రాలు చేయాల్సిన అవసరం లేదు. సో చేపలు పెంచేటువంటి యాక్వేరియం తెచ్చుకుంటే మత్స్యంత్రంగా పనిచేస్తుంది. అలాగా శ్రీకూర్మాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల, వ్యాపార సంస్థల్లో పెట్టుకోవడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్యం అనేది లభిస్తుంది. సో జనరల్గా మనం చూసేది ఏంటంటే షాప్స్లో కానీ ఏదైనా ఆఫీసెస్లో కానీ వైట్ కలర్లో ఉన్న కూర్మ అవతారాన్ని అంటే అలా తాబేల్ని పెట్టుకుంటారు. మన ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఇప్పుడు మనం పూజ గదిలో పెట్టుకోవచ్చా, లేకపోతే అట్లనే బయట పెట్టేసుకొని అక్కడ పూజ చేస్తే సరిపోతుందా? ఎక్కడ మీరు వైట్ అనేటువంటి దాన్ని సంబోధించారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఎక్కువ మనం అలాంటివి చూస్తూ ఉంటాం కదా. సో వైట్ అనే దానికి ఏంటి అంటే అండి, వైట్ అంటే ఇప్పుడు గజలక్ష్మి యొక్క అవతారంలో కూడా చూస్తే ఏనుగులు శ్వేత గజములు, అంటే ఏనుగులు వైట్ కలర్లో ఉంటాయి. మామూలుగా మనం ఎక్కడ వైట్ కలర్ ఏనుగు ఎప్పుడైనా మీరు చూసారా? లేదు. అంటే ఇంతకుముందు ఆ యొక్క యుగాల్లో ఆ యొక్క దేవతా ఏనుగులు ఆ రకంగా ఉంటాయి. అలాగే కొన్ని దేవతాంశాలు ఆ యొక్క వైట్ కలర్లో ఉంటాయి. సో ఆ వైట్ దాన్ని అంటే ఆ శ్వేత రంగులో ఉన్నటువంటి వాటిని ఆరాధన చేయడం వల్ల ఏదైనా అమితంగా అంటే ఇన్ఫినిట్ ఎనర్జీ, ఇన్ఫినిట్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా అమితంగా విపరీతంగా రావడానికి ఆస్కారం ఉండాలంటే వైట్ వాటిని మనం పూజ చేయాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటిదే. శ్వేత గజములతో ఉన్నటువంటి గజలక్ష్మి ఆవాహన చేసి గజలక్ష్మిని పూజ చేసిన, లేదా ఈ యొక్క శ్వేత కూర్మము, సో శ్వేత కూర్మాన్ని మనం ఆరాధన చేసిన స్ఫటికాకారంలో ఉంటుంది, మీరు చెప్పింది క్రిస్టల్ టైప్లో. సో దాన్నైనా ఎత్తడి, రాగి, తరువాత మట్టితో చేసిందైనా ఏదైనా సరే శక్తి కొలది మనకి భక్తితో చేయడం ఇంపార్టెంట్, కానీ వైట్ బ్లాక్ ఇది కాదండి ఇంపార్టెంట్. సో ఒక్కసారి మనకి ప్రసన్నం అవ్వడం స్టార్ట్ చేస్తే దేవతా మంత్రము దేవత కానీ మనం వైట్ అయినా ప్రసన్నం అవుతుంది, బ్లాక్ అయినా ప్రసన్నం అవుతుంది. సో అది పెద్ద మ్యాండేటరీ థింగ్ ఏమి కాదు. సో మనం చేయడం ఇంపార్టెంట్ అండి. సో ప్రతినిత్యము ఆరాధన చేయాలి, ప్రతినిత్యము దాన్ని ప్రేమగా, ఒకవేళ ఇంటికి తీసుకొస్తే ప్రేమగా ఆహారం పెట్టాలి. ఏదో తీసుకొచ్చాం అవసరం కోసం తీసుకొచ్చామని ఇది చేయకుండా ప్రతినిత్యము దాన్ని చేయగలిగి దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా మీరు అనుభవిస్తారు. ఉమగారు, అయితే మనం పూజ చేస్తాం ఓకే, పెంచుకుంటాము, పూజ చేస్తాం ఓకే. చాలామంది ఫింగర్స్కి కూడా ఉంగరంలా పెట్టుకుంటారు, చూస్తేనే చాలా పెద్దగా అనిపిస్తుంటుంది. సో అట్లా అబ్బాయిలు మాత్రమే పెట్టుకోవచ్చా, అమ్మాయిలు కూడా పెట్టుకోవచ్చా? అసలు పెట్టుకోవచ్చా అలా తాబేల్ని ఉంగరంగా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. శాస్త్రం చెప్పినటువంటిదే, ఇది కొత్తగా ఎవరు యాడ్ చేసినవి కాదు, శాస్త్రంలో ఉన్నటువంటిదే. ఎందుకు పెట్టుకుంటారు అనేటువంటి క్వశ్చన్ వస్తే కనుక, ఎందుకు పెట్టుకోవాలి అంటే ధన ఆదాయం బాగుండడానికి. నేను ఇందాక చెప్పాను చూసారా, ఒక కెరీర్ పరంగా మీరు వృత్తిపరంగా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటే దానికి సహాయం చేయడానికి శ్రీకూర్మం మీకు ఎంతో సహాయపడుతుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా మీరు యంత్రారాధన చేయొచ్చు. ఇందాక చెప్పాను మీకు, ప్రత్యక్షంగా తాబేలుని తెచ్చుకోవచ్చు, దాన్ని పూజ చేయొచ్చు, లేదా శ్రీకూర్మం విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు, దానికి ఆరాధన చేయొచ్చు, లేదా యంత్రాన్ని ప్రతిష్ఠ చేసుకుని యంత్రానికి మీరు దాంట్లో ఆవాహన చేయొచ్చు, లేదా మీరు ఉంగరం కింద ధరించి ఆ యొక్క శ్రీకూర్మ అనుగ్రహాన్ని సంపాదించడం కోసం ఆ ఇచ్చే రూపాలు కూడా, కొన్ని షేప్స్ కూడా మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. శ్రీచక్రాన్ని ఎప్పుడైనా గమనించారా? శ్రీచక్రము అనేది ఎప్పుడైనా విన్నారా? సో శ్రీచక్రంలో ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ నుంచి వచ్చేటువంటి శక్తి ఆ వ్యక్తిని పాజిటివ్ ఎనర్జీ వైపు తీసుకువెళ్ళి ఆ వ్యక్తి ఎలాంటి ఇబ్బందులకి గురవ్వకుండా చేస్తుంది. అంటే మనం ఎంత డెవలప్డ్ కంట్రీ, చాలామంది అంటూ ఉంటారు ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. అది ఒక బూతు. ఇండియా ఈజ్ వెల్ డెవలప్డ్ కంట్రీ అండి. ఎప్పుడో ఇలాంటివన్నీ చెప్పేసి మన వాళ్ళు చూసి వచ్చేసారు. సో వాళ్ళకి ఆ విషయాలు ఇప్పుడిప్పుడు తెలిసి అరిటాకులు ఇప్పుడు కనిపెట్టి, విస్తరాకులు ఇప్పుడు కనిపెట్టి మేము డెవలప్డ్ కంట్రీ అంటున్నారు. కానీ కలర్స్ ఎనర్జీని ఇస్తాయి, షేప్స్ ఎనర్జీని ఇస్తాయి, మనం చూసే విజన్ ఎనర్జీని ఇస్తుంది, మనం వినే శబ్దాన్ని ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీ ఎమోషన్ కింద కన్వర్ట్ అవుతుంది, ఆ ఎమోషన్ మానవ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి గొప్ప సైకాలజీస్ ఎప్పుడో మన వాళ్ళు చెప్పారండి. సో
సో ఆ శ్రీకూర్మం యొక్క షేప్ను మనం డైలీ చూస్తూ ఉన్నా, గమనిస్తున్నా, రింగుకు పెట్టుకున్నా మనకి ధన ఆదాయం బాగుంటుంది. మనం చేసేటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెరిగిందో మనం చేసేటువంటి దాని మీద విచక్షణ అనేది ఉంటుంది. దానివల్ల మనకి ఏది కావాలి, ఏది అవసరం లేదనేటువంటి విజ్ఞత మనకు వస్తుంది. దానివల్ల మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి శ్రీకూర్మం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బంగారంలో, వెండిలో, రాగిలో, ఇత్తడిలో ఎలాగైనా ఉంగరాన్ని ధరించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, నమస్తే. నమస్కారం అండి.